వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రిని బీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరిగే జయహో బీసీ సదస్సు కోసం వారితో ముందస్తు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వెన్నంటి ఉండేది బీసీలేనని, అలాంటి బీసీలను తమ పార్టీ మర్చిపోదని చెప్పారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. సమావేశంలో చర్చించిన అన్ని అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే బీసీలు లేరు, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. 4.5 సంవత్సరాల కాలంగా అనేక రకాల్లో అనేక రూపాల్లో ఆదుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా విరివిగా సబ్సిడీ రుణాలు ఇస్తా ఉన్నాం. 11 ఫెడరేషన్లకి ప్రాణం పోసాం. ఈ రకంగా ఆయా ఫెడరేషన్లన్నింటినీ కూడా కార్పొరేషన్లుగా మార్చాలనే ఒక ప్రతిపాదన వచ్చింది. ఈరోజు ఆ ప్రతిపాదన కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో కానీ, వివిధ సామాజిక వర్గాలు కోరుతున్న సామాజిక హోదా మార్పు సంబంధించి చర్యలు చేపట్టడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనపరచడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.